తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని ప్రముఖ సీనియర్ నాయకులు కరుమూరు అబ్బాయిరాజు, ఆకివీడు మున్సిపల్ చైర్పర్సన్ జామి హైమావతులు అన్నారు. ఆకివీడు సిద్దాపురం రోడ్డు అల్లు సాంబా సైట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విజయలక్ష్మి విలాస్ క్యాంటీన్ ను ఆదివారం వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ పార్టీ అధ్యక్షులు బొల్ల వెంకట్రావు, గంధం ఉమ, అల్లు సాంబా, అల్లు మధు తదితరులు పాల్గొన్నారు. ఎలంపేట సెంటర్ లో సిద్దాపురం రోడ్ లో విజయలక్ష్మి విలాస్ అనే క్యాంటీన్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ నూతన వ్యాపారం దినదినాభివృద్ధి చెంది మరింత పెరిగి ఇంకో పెద్ద హోటల్ గా ఎదగాలని మనసా వాచ కోరుకుంటూ దిలీప్ ని ఆశీర్వదిస్తూ వెలంపేటలో విజయలక్ష్మి విలాస్ ప్రారంభోత్సవానికి చేసిన మన కరుమూరు అబ్బాయిరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దిలీప్ ఇలాంటి క్యాంటీన్ ఇంకా పెద్దదిగా చేసి క్వాలిటీ మెయింటైన్ చేయాలని, అభివృద్ధి జరగాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. విజయలక్ష్మి విలాస్ హోటల్ ప్రారంభోత్సవానికి కరుమూరు అబ్బాయిరాజు గారు ఇచ్చేసినటువంటి కరుమూరు అబ్బాయిరాజు గారికి, అలాగే ఏఎంసీ చైర్మన్ బొల్ల వెంకట్రావు గారికి, మాకు సోదరు అమ్మయ్య ప్రజెక్తి గంధం ఉమా గారికి, మోటిపల్లి వరప్రసాద్ గారికి, మన ఆకివీడు చైర్పర్సన్ జామి హైమావతి గారికి, తెలుగుదేశం పార్టీ అదర్ పార్టీ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉంది. మా వ్యాపారం ప్రారంభించాం. క్వాలిటీలో క్వాంటిటీలో మా వ్యాపారం ఎప్పుడు ఇలాగే కొనసాగుతుంది. ఎందులో కూడా లోటుపాటు లేకుండా జరుగుతుంది. సంతోషకరమైన రోజు. సిద్దాపురం రోడ్డు వెల్లంపేట సెంటర్లో విజయలక్ష్మి కాఫీ హోటల్ ప్రారంభోత్సవం జరిగింది. ప్రజలు అందరూ వచ్చి ఆశీర్వదించారు. ముఖ్యంగా నాయకులు ఐబీఆర్ అబ్బాయి నారాయణరాజు గారు, అబ్బాయిరాజు గారి చేతుల మీదుగా ఇక్కడ ఓపెనింగ్ జరిగింది. అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులు బొల్ల వెంకటరావు, కాబోయే మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్ల వెంకటరావు గారు, గంధం ఉమా సత్యనారాయణ గారు నాయకులు వచ్చి ఓనర్ దిలీప్ని ఆశీర్వదించి అందరూ కాఫీ పలహారం తీసుకొని చాలా సంతోషంగా వెళ్ళారు. ప్రజలు కూడా ఆనందంగా వచ్చి దీన్ని జయప్రదం చేశారు. చాలా సంతోషంగా ఉంది. సెంటర్లో కాఫీ హోటల్ రావడం అందరికీ ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ దిలీప్ని వ్యాపార దక్షత పెరిగి క్యాండిడేట్గా వ్యాపారం చేసి అతను పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాడని చెప్పి ఆశిస్తూ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన పాకా వెంకట సత్యనారాయణను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావులు కలిశారు. గొలవానితిప్పలో మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని, భీమవరం నియోజకవర్గంలోని గ్రామాలను మరింత అభివృద్ధి చేయాలని అన్నారు. సమాజంలో మానవ ధర్మాలు, నీతి నిజాయితీలు, ప్రజాస్వామ్య ధర్మాలు ఎలా ఉంటాయో అద్భుతంగా చూపించిన మహానుభావుడు రామోజీరావు అని, తాను నమ్మిన నీతి నిజాయితీలను జీవితాంతం కొనసాగించారని పలువురు వక్తలు అన్నారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రామోజీరావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి వబిలిశెట్టి రామకృష్ణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకండం కోటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు భాష గురించి ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు రామోజీరావు అని, మీడియా రంగంలో నూతన ఒరవడిని సృష్టించారని, ఆయన తీర్చిదిద్దిన అనేక మంది జర్నలిస్టులు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నారని, ఒక గొప్ప మహావ్యక్తిని కోల్పోయామని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పత్రికా రంగ లెజెండ్ రామోజీరావు జర్నలిస్ట్ విలువలకు గొప్ప అర్థం చెప్పిన వ్యక్తి అని, రిటైర్మెంట్ అన్న పదాన్నే ఆయన ఒప్పుకోరని, మనిషి బతికున్నంతకాలం పనిచేస్తూనే ఉన్నారని అన్నారు. ఆయనను కోల్పోవడం యావత్ తెలుగు జాతికి, పత్రికా ప్రపంచానికి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలిటి ప్రకాష్, బట్టిప్రోలు శ్రీనివాసరావు, గంటా త్రిమూర్తులు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, కొండ్రు శ్రీనివాస్, ఎస్కే చాన్ బాషా, ఎన్సీసీ మేజర్ డాక్టర్ వీరయ్య, అమూల్యరావు, గన్నాబత్తుల మల్లేశ్వరరావు, పి రాజబాబు, అడ్డగర్ల ప్రభాకర్ గాంధీ, భూపతిరాజు బుజ్జిరాజు తదితరులు పాల్గొన్నారు. దినపత్రిక, ఈనాడు ఈటీవీ మీడియా అధినేత
రామోజీరావు గారు ప్రథమ వర్ధంతికి భీమవరం నియోజకవర్గ ప్రజల తరపున ఛాంబర్ ఆఫ్ కామర్స్లో సిరిగోడ రంగసాయి గారు, మరి మాణిక్య పొలగొండ కోటేశ్వరరావు గారు అందరం కలిపి, ప్రముఖులు అందరూ కలిపి ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చేసిన ఒక తెలుగువాడై పుట్టి అక్షరాన్నే ఆయుధంగా చేసుకుని ఈ భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన తెలుగువారికి ఒక గుర్తింపుని గౌరవాన్ని తీసుకొచ్చిన మీడియా సంస్థ పత్రికాధిపతి ఎవరైనా ఉన్నారంటే రామోజీ గారు అని చెప్ప తప్పదు. ఆయన ఎన్నో కార్యక్రమాలు దినపత్రికే కాకుండా, మీడియా కాకుండా, అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ కానీ అన్ని రంగాల్లో సినిమా రంగంలో కానీ అన్ని సేవా రంగంలో కానీ ఎన్నో కార్యక్రమం చేసిన గొప్ప ధీరుడు రామోజీరావు గారు. 1980 శతకంలో ఈ భారతదేశంలో ప్రభుత్వాలు అంత నియంతృత్వంగా ప్రజాస్వామ్య విలువలు లేకుండా చేసిన టైంలో ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆ రోజుల్లో భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, వీళ్ళన్ని పార్టీల్లో ప్రజాస్వామ్యంగా వచ్చిన ఈ పార్టీలని పోషించుకుంటూ ఈ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి చేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పక తప్పదు. అటువంటి గొప్ప వ్యక్తి మరణించిన సంవత్సరం అవుతుంది. మన తెలుగువారికి ఎంతో నష్టం. అయినా సరే గొప్పవారు వెళ్తూ ఉంటారు. ఆయనకి ఈరోజు ప్రథమ వర్ధంతి సందర్భంగా భీమవరం నియోజకవర్గ ప్రజలు అందరి తరఫున కూడా ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మస్థైర్యం ఉండాలని చెప్పేసి, వాళ్ళ సంస్థల ప్రజలకు ఉపయోగపడే విధంగా, భారతదేశానికి ఉపయోగపడే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ చాలా సుపరిచితులు రామోజీరావు గారు. రామోజీరావు గారు వ్యాపార రంగాన్ని 18 శాఖలుగా 18 రకాలుగా విభజించి 18 రకాల సంస్థలు పెట్టి చాలామందికి ఉద్యోగ అవకాశాలు కూడా కలగజేశారు. రామోజీరావు గారు పత్రికా రంగంలోనే కాకుండా ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు ప్రజల దగ్గర నుంచి చందాలు వసూలు చేసి ప్రజలకి అవసరమైన చోట్ల నివాసాలు కూడా ఏర్పాటు చేసిన గొప్ప మహనీయుడైన రామోజీరావు గారి గురించి మాట్లాడుకుంటూ వెళ్ళాలంటే కొంతమందికి మరణం ఉండదు అంటారు. ఈనాడు పేపర్ ఉన్నంతకాలం, తెలుగు ప్రజలు ఆ పేపర్ని ఆదరిస్తున్నంతకాలం రామోజీరావు గారికి మరణం లేదనే చెప్తాను నేనైతే. అభ్యుదయ భావాలతోటి ఆయన నిబద్ధతతోటి ఈ పేపర్ని ప్రారంభించారు. ఆ పేపర్ని ఈరోజు ఆయన లేకపోయినా సరే వారి యొక్క స్టాఫ్ అందరూ కూడా అకుంఠిత దీక్షతోటి అదే విలువలతో ఆ పేపర్ నడుపుతున్నారు. అందుకని ఈ సందర్భంగా ఈనాడు పేపర్ సంస్థ ఉద్యోగస్తులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, రామోజీరావు గారు లాంటి వారు మన సమాజంలో పరంపదించి లేకపోవటం మనకి చాలా లోటు అని కూడా తెలియజేస్తారు. వ్యక్తిని కోల్పోయి సంవత్సరం అయింది. ఆయనే మహానుభావుడు రామోజీరావు గారు. వారి యొక్క వర్ధంతి సందర్భంగా మా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో అన్ని పార్టీల వారు, అన్ని సంఘాల వారు అందరూ వచ్చి వారి ఘన నివాళులు అర్పించి వారి యొక్క గొప్పతనాన్ని అందరూ చాటారు. ఇంకా తెలియని వారు అంటూ ఎవరు ఉండరు రామోజీరావు గారు అంటే. అంచేత రామోజీరావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ ఆయన లేకపోయినా కూడా దినపత్రిక చాలా ఈరోజు కూడా ఘనంగా జరుగుతుంది. ఇంకా జరగాలని, ఆయన ఆశయాలని తీరాలని నేను కోరుకుంటున్నాను. రామోజీరావు గారి గురించి చెప్పాలంటే చాలా గొప్ప వ్యక్తి. అయినా ఎటువంటి వ్యక్తి అంటే ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజలకు ఎంతైతే గుర్తింపు తెచ్చారో, ప్రపంచ పడంలో ఎక్కడున్నా తెలుగువారు అని ఒక రూపం తీసుకొచ్చారో ఎన్టీ రామారావు, అదే స్థాయికి రామోజీరావు గారికి దక్కుద్ది. ఏ ఒక్క రాష్ట్రంలో కానీ ఏ ఒక్క దేశంలో కానీ రామోజీరావు గారి పేరు తెలియదంటూ ఉండదు. అటువంటి రామోజీరావుకి ఈరోజు వర్ధంతి జరగడం, అక్షరాన్ని ఆయుధంగా తెలుగు నేలని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి, నిత్య కృషివల్యుడు రామోజీరావు గారు. ఆయన యొక్క ప్రథమ వర్ధంతిని ఈ రోజున ఇక్కడ నిర్వహించుకోవడం ఒక రకంగా బాధాతత్వమే. ఆయన చేసినటువంటి సేవల్ని మనం గుర్తు చేసుకునేటువంటి ఈ యొక్క సందర్భం. మరి రైతుల కోసం అన్నదాత అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా మరి ఆంధ్ర రాష్ట్రంలో పాడి పరిశ్రమలకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా ఆయన ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. ఆడవారికి ఉపయోగపడేటువంటి ఎన్నో కార్యక్రమాలు, అలా ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఆయన మరి అడుగు వేసింది వెనక్కి తీయకుండా ప్రతి ఒక్క సమస్యలోనూ కూడా నేనున్నాను పరిష్కరించడానికి అంటూ ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి. ఈ రోజున మరి తెలుగు భాషకి నుడికారాన్ని తీసుకువచ్చి చక్కటి పదాలని చేర్చి ఇప్పటికీ అందిస్తున్నటువంటి పత్రిక ఏదైనా ఉంది అంటే అది ఈనాడు. ఆ ఈనాడులో ఈరోజు కూడా మనం ఎన్నో పేపర్లు వచ్చినాయి ముందు వెనక, కానీ ఈనాటికి కూడా ఈనాడు అనేటువంటి దాంట్లో ఏ అక్షరం కూడా పొల్లుపోకుండా చక్కగా నుడికారాలతోటి అందంగా మన ముందుకు వస్తూ ఆ సమస్యల్ని మనలోనే అక్కడ ఉన్నటువంటి విషయాన్ని ప్రభావితం చేసేటువంటి పత్రికగా మన ఈనాడుని చెప్పుకోవచ్చు. అంత గొప్ప పత్రికను మనకు అందించినటువంటి రామోజీరావు గారు ఎప్పుడు కూడా తెలుగు ప్రజలు కృతజ్ఞతా భావంతో ఉంటారు. మహానుభావుడు ఒక దినపత్రిక కాకుండా అనేక పరిశ్రమలు స్థాపించి అనేక మందికి మరి జీవనోపాధి ఇచ్చిన మహానుభావుడు. భీమవరంలో ఒకసారి చూడటం జరిగింది, ఆయన దర్శనం జరిగింది మాకు. ఇక్కడ తాలూకా ఆఫీస్లో రెడ్ క్రాస్ భవనం ఉండేది, దానికి ఆర్డీఓ కృష్ణబాబు గారు ఉండగా
ఆయన ఇక్కడ రావడం జరిగింది. ఒక ప్రణాళిక కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి రామోజీరావు భీమవరం జరిగింది. ఆయన ప్రథమ వద్ద సందర్భంగా పూర్ స్టూడెంట్స్కి ఒక 10 రోజుల్లో కాలేజీ తెరిచిన తర్వాత వారి పేరిట మరి అవార్డులు అంటే క్యాష్ అవార్డులు ఇవ్వడానికి కార్యరూపం దాల్చాం. అందరూ కూడా సహకరించండి. ఆయన మనం మర్చిపోలేని పరిస్థితి. ఈ దిగ్గజం ఈ భూమి ఉన్నంతసేపు ఆయన పేరు ఎలా ఉంది. జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు. ఆధునిక చరిత్రలో రామోజీ గారి పేరు చాలా అక్షరాలతోటి నిలిచిపోయే పరిస్థితిని మనం గమనించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి అంటే మార్గదర్శిగా ఉండి అంటే తనను తాను నిరంతరం పరిణామం చెందించుకుంటూ ఓ సామాన్యమైన వ్యక్తి అసామాన్యంగా ఎలా పెరగాలి అనేది రామోజీ గారి జీవిత చరిత్ర చూస్తే మనందరూ కూడా అర్థమవుతుంది. భిన్నమైన వ్యాపారాలు, గొప్ప దార్శనికుడు, నిబద్ధత, క్రమశిక్షణ కలిగి ఉంటే కనుక ఏ మనిషి అయినా సరే దేంట్లోనే రాణించవచ్చు అని చెప్పడానికి ప్రబల ఉదాహరణ. ఆయన ఇప్పుడు పదవుల వెంట పడలేదు. రామోజీ గారు కోరుకుంటే తప్పనిసరిగా రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ మంత్రి పదవి కానీ అంతగానో పెద్ద పదవి కానీ తప్పనిగా వచ్చేది. ఆయన కింగ్ మేకర్గా ఉన్నారు కానీ ఎప్పుడూ కూడా ఎదురు రావాలనుకోలేదు. మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు చూసినట్టయితే ప్రభుత్వాలని నిలబెట్టడంలో కానీ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కానీ ఆ ఈనాడు పత్రిక అనేది చాలా పెద్ద పాత్ర పోషిందని మనం అందరూ సగర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈనాటికి కూడా పత్రిక విలువలతో నడుపుతూ తప్పుంటే తప్పు, రైట్ ఉంటే రైటు. రామారావు గారు, ఎన్టీ రామారావు గారు అధికారంలో రావడానికి ఎంత సహకారం చేశారో, రామారావు గారు చేసిన పనులు నచ్చినప్పుడు వారి కార్టూన్లో అంతే వ్యంగ్యంగా వారి గురించి చెప్పడం మనం చూసాం. ఒక గొప్ప అంటే మనందరికీ కూడా మార్గదర్శి. ఆయన పెట్టుకున్న భిన్నమైన వ్యాపారం కూడా చూసినట్టయితే ఇటు పత్రికా రంగం కానీ, మీడియా రంగం కానీ, అలాగే పచ్చళ్ళ వ్యాపారం కానీ, అలాగే చిట్ ఫండ్స్ కానీ, అలాగే రామోజీరావు ఫిల్మ్ సిటీ వాళ్ళందరూ సగర్వంగా చెప్పేసి భారతదేశంలో కాదు అంతర్జాతీయంగా కూడా ఒక తనమాడికంగా ఉండే స్టూడియో కట్టడం సామాన్య విషయం కాదు. గతించిన వారి పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని బీఎస్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనా జోసెఫ్, గౌరవాధ్యక్షులు కేసీ రాజు అన్నారు. ఈదీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈదీ ఝాన్సీ రాణి 4వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు ఈదీ రవికుమార్ సౌజన్యంతో తాళేరు వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు భోజనాలు అందజేశారు. ఝాన్సీ రాణి సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈదీ రవికుమార్ మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా తమ తల్లి పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బేతాళ కమలాకర్, ఈదీ శేఖర్, ఆధార్ రాజు, బుంగా ఆదాము, ఈదీ హర్షప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మహాపట్నంలో చిన్నపేట వాస్తవులు గౌరవనీయులు పశ్చిమ గోదావరి జిల్లా అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈదీ రవి గారు ఈదీ ట్రస్ట్ జరుపున భీమవరం వృద్ధుల ఆశ్రమంలో మరి అందరికి కూడా వాళ్ళ అమ్మగారు అయినటువంటి ఝాన్సీ రాణి గారి జ్ఞాపకార్థం వృద్ధులకి మరి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత సంవత్సరం నుంచి కూడా ఈ ఈదీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమం నిర్వహిస్తూ పేదలకి మరి అలాగే వివిధ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ మరి రక్తదానం కానీ, డెంటల్ కానీ, కంటి పరీక్షలు కానీ, పేద విద్యార్థులకి బుక్కులు ఇవ్వడంలో కానీ అలాగే రకరకాల కార్యక్రమాలు ఈ ఈదీ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నందుకు ఫౌండేషన్ చైర్మన్ ఈదీ రవికుమార్ గారిని మేమంతా కూడా అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా అంబేద్కర్ ఆశయ సాధన కమిటీకి ప్రత్యేకంగా ఆహ్వానం పంపడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే మరి అందరూ కూడా మరి ముందుకు రాలేని పరిస్థితిలో గత సంవత్సరం కాలంగా ఈదీ ఫౌండేషన్ని భీమవరం చిన్నపేటలో వారి సొంత గృహంలో ఒక ఆఫీసుని ఏర్పాటు చేసి మరి ఎంతోమంది పేద విద్యార్థులకు కానివ్వండి, పేద మహిళలకు కానివ్వండి, వెనకబడిన ప్రతి ఒక్కరు కూడా వారి ఆర్థిక సహాయం చేస్తూ వారి అమ్మగారి జ్ఞాపకార్థం ఈ రోజున తాడేరులో ఉన్న భీమవరం వృద్ధుల ఆశ్రమంలో ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రత్యేకంగా తృప్తిపరిచినందుకు వారికి అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రాబో రోజుల్లో కూడా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేసి పేదలను ఆదుకుంటారని స్కూలు తెరుస్తున్నారు. స్కూల్ పిల్లలకు కూడా మరి కొద్ది రోజుల్లోనే పేద విద్యార్థులకు కూడా బుక్స్ కూడా పంపిణీ చేసే కార్యక్రమానికి ఇప్పుడే మరి ఆయన శ్రీకారం చేశారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడానికి మేము అందరం తోడ్పడతామని కూడా తెలియజేస్తూ ఈదీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా తల్లి గారు అయినటువంటి ఈదీ ఝాన్సీ రాణి గారు జ్ఞాపకార్థం ఈ వృద్ధుల ఆశ్రమంలో అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా తల్లిదండ్రుల పేరట ఈ కార్యక్రమం నిర్వహిస్తామని మరి భీమవరం వృద్ధుల ఆశ్రమం వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఇటువంటి యొక్క కార్యక్రమాన్ని బాబు ఈదీ రవి గారు
వారి తల్లిదండ్రుల తరపున చేయడం అనేది చాలా మంచి వాతావరణం. ఇప్పుడు సామాజిక ఒక బాధ్యతను ఆయన ఛాలెంజ్గా స్వీకరించి తల్లిదండ్రులు ఏ విధంగా అయితే సమాజానికి ఉపయోగపడుతూ మరి వాళ్ళతో ముఖ్యంగా ఈరోజు తల్లిగారి యొక్క ఆంటీ గారు మరి చాలా మృదు స్వభావి ఆవిడ, అందరితో కూడా మంచితనంగా ఉంటూ ముఖ్యంగా మా ఇంటి ప్రక్కనే వారు ఉండటం కూడా ఎంతో బాగు బంధు మిత్రంగా ఎంతో అన్యోన్యంగా ఉండేటువంటి కుటుంబం వాళ్ళు. చాలా ఆవిడ మరి అందరితో కూడా వారి జీవితాంతం కూడా నేను ఎవరితోటి కూడా ఆమె ఒక వివాదంగా కానీ గట్టిగా మాట్లాడిన విషయం కూడా నేను చూడలేదు. మరి అటువంటి మహోన్నత భావాలు కలవడం వ్యక్తి, కడుపుని పుట్టినటువంటి వ్యక్తి తల్లిదండ్రుల యొక్క రుణాన్ని వారి భావాల్ని మరి ఎలాగా ఉన్నారో వాళ్ళ యొక్క సమాజానికి చాటాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం ఆయన చేపట్టారు. భగవంతుడు ఆయన్ని ఆయన పిల్లలను కూడా ఇంకా ఆశీర్వదించి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని కోరుతూ, నానమ్మ ఝాన్సీ రాణి గారు సంవత్సరికం వల్ల వృద్ధుల ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేశారు. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారికి ఆదివారం 108 కేజీల పంచదారతో అభిషేకం నిర్వహించారు. పట్టణానికి చెందిన విష్ణువర్ధన సత్యసుబ్రహ్మణ్యం లక్ష్మీ శైలజ దంపతులచే అమ్మవారికి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎండలు తగ్గాలని వర్షాలు కురవాలని కోరుకుంటూ 108 కేజీల పంచదారతో అభిషేకాలు చేసినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ తెలియజేసింది. అనంతరం పంచదారతో ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీచక్ర సహిత బాలాత్రిపుర అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో మరి దాతలు భక్తులు సహకారంతో మరి ఈ రోజున గురుకూడ వాస్తవ్యులు విష్ణువర్ధన వెంకట సుబ్రహ్మణ్యం గారు, బాలు గారు, అలాగే శ్రీమతి నాగ వెంకట లక్ష్మి శైలజ గారు దంపతులు వారి సౌజన్యంతో అమ్మవారికి ఈ రోజున మరి అందరికీ కూడా ఈ రోజు నుంచి వర్షాలు కురవాలని, మరి అలాగే రైతులందరూ బాగుండాలని, మరి అమ్మవారి అనుగ్రహం అందరూ కలగాలని, ఈ యొక్క వాతావరణం వేడిగా ఉన్న ఎండాకాలంలో అందరూ చక్కగా కూలుగా అవ్వాలని, మరి వర్షాలు పడాలని, రైతులందరూ బాగుండాలని సంకల్పంతో మరి బాలు గారు గురుకూడ వాస్తవులు సిద్ధాంత్ గారు ఆయన అడిగిన వెంటనే మరి ఆ దంపతులు ఈ రోజు అభిషేకం చేయడం జరిగింది. అమ్మవారి అనుగ్రహం అందరూ కలగాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, మరి ఏ సంకల్పం చేసినా అమ్మవారు మన కోరికలు తీర్చే తల్లిగా అందరూ చాలా ఈ ఎండాకాలంలో వేడి తగ్గాలని, అలాగే మరి రైతులందరూ కూడా బాగుండాలని సంకల్పంతో ఈరోజు చేయడం జరిగింది. మరి ఆ ఆశీస్సులు బాలు గారికి అలాగే వాళ్ళ దంపతులకి అమ్మవారి అనుగ్రహం కలగాలని చెప్పి సీని గారు చాలా చెప్పారు. ఏంటంటే అమ్మవారిలో చాలా సత్యం ఉంది, మీరు ఒక్కసారి చేసుకొని మీ కోరికలను నెరవేర్తే అన్నారండి. సరే అని మేము ముందుకు వచ్చామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలను ప్రజలను కించపరుస్తూ అమరావతి వేశ్యల రాజధానిగా వ్యాఖ్యానించిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు. చెరుకువాడలో వైభవంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సీతారామచంద్ర స్వామి ఆలయాల పునఃప్రతిష్టాపన మహోత్సవం. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం, ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయండి. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం మెంటేవారి తోటలోని అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రంలో ఉచిత ఈఎన్టీ వైద్య శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.